హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామో మీకు అది అర్థమైపోయి ఉంటుంది. ఖైరతాబాద్ మన బడా గణేష్ విగ్రహం తయారీ దగ్గర అయితే ఉన్నాము. సో మరి మన బడా గణేశుడు ఎంత వరకు వచ్చింది, ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అలాగే రీసెంట్ గా అయితే మన పోస్టర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈసారి మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇంకా పక్కనున్న విగ్రహాలు కూడా ఏ విగ్రహాలు పెట్టబోతున్నారు ఏంటి అని అయితే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో ఎంత వరకు వచ్చింది అనేది అయితే అప్డేట్ ఇస్తాను. అలాగే ఇక్కడ ముందుగా అయితే పాదాల దగ్గర అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ గడ్డితో ఇలా కొంచెం ఫినిషింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే పాదాలు ఇక్కడ తయారైన తర్వాత అయితే గ్రాండ్ గా పూజ అయితే చేయడం జరిగింది. అలాగే నిన్న పోస్టర్ లాంచింగ్ లో కూడా అంటే మనకి ఇక్కడ పోస్టర్ లాంచింగ్ అయినప్పుడు కూడా ఇక్కడైతే మంచి గ్రాండ్ గా పూజ చేసి ఆ పోస్టర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి పక్కన ఇక్కడ మూషికమ్మ కూడా చూసుకోవచ్చు. అంటే మన ఎలుకని ఎంత ముద్దుగా ఉందో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. చాలా పెద్దగా అయితే అంటే పాదాల కింద ఇక్కడ మూషికం అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి వినాయకుడి దగ్గర పక్క మూషికము అలాగే అంటే ఏనుగుని కూడా ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మూషికం అయితే చూసుకోవచ్చు ఎంత బాగా తయారు చేశారో. మొత్తం ఓవరాల్ గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా దీనికి ఒక కలరింగ్ మంచి ఫినిషింగ్ ఇస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మధ్యలో లడ్డు కూడా పెడతారనే ఒక టాక్ అయితే వచ్చింది రెండు చేతుల మధ్యలో అయితే. సో చూడాలి ఇంకా అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు వినాయకుడి విగ్రహం వినాయకుడికి రైట్ సైడ్ లో చూసుకుంటే కనుక బాలరాముడు. సో స్వయంగా అయోధ్యలో అయితే ఎలా ఉంటుందో రాముడు సేమ్ అదే విధంగా అయితే రాముడిని అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి విగ్రహం అయితే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే చేస్తున్నారో. సో ప్రజెంట్ మనము చూసుకోవచ్చు అంటే అయోధ్యలో స్వయంగా ఎలా ఉంటుందో అదే విధంగా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ అంటే కింద చూసుకున్నా గానీ ఓవరాల్ గా మనకి ఇక్కడ అయితే గడ్డితో కానివ్వండి ఇలా తయారు చేయడం అయితే అయిపోయింది. ఇంకా దీనికి ఇంకా కొంచెం ఫినిషింగ్ ఇచ్చి అంటే లప్పంతో కానీ ఇలా కొంచెం ఫినిషింగ్ ఇచ్చి అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి చూసుకోవచ్చు అంటే ఆ బాణం కానివ్వండి అలాగే ఆ విల్లు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి అయోధ్యలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ స్వయంగా అదే విధంగా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి పక్కన చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రాహు కేతు అయితే వస్తారు. రాహు కేతు తర్వాత అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే రాడ్లతోని ఇక్కడ వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. జాలి అయితే వస్తుంది అంటే ఈ మెట్ల పైన అయితే రాహు కేతు అయితే వస్తారు. ఇక్కడ రాహువు ఇక్కడ కేతు అయితే అడుస్తారు. అంటే విగ్రహానికి మన వినాయకుడి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో రాహు కేతు అయితే వస్తారు. అలాగే ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక సో ఓవరాల్ గా మనం ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ దర్గా ఉంది. ఇక్కడ మనకి దర్బార్ లో చూసుకున్నట్లయితే కనుక ఈ దర్బార్ లో ఇక్కడ మనకి శివ పార్వతుల కళ్యాణం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మంచి శివ పార్వతుల కళ్యాణం. అలాగే ఇక్కడ కూడా చాలా గ్రాండ్ గా అయితే పూజలు కూడా అవుతూ ఉంటాయి. అంటే ప్రతి ఇయర్ లెఫ్ట్ సైడ్ లో కానివ్వండి రైట్ సైడ్ లో కానివ్వండి మనకి ప్రతి ఇయర్ అయితే ఏదో ఒక విగ్రహం అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. సో ఈ ఇయర్ వచ్చేసి అయితే మనకి శివ పార్వతుల కళ్యాణం అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది దర్బారు. సేమ్ మనకి అంటే వినాయకుడికి రైట్ సైడ్ సేమ్ ఇదే విధంగా దర్బార్ అయితే ఉంటుంది. అక్కడ శ్రీనివాస కళ్యాణం అయితే ఉంటుంది. కూడా ఉంటుంది. అలాగే మనం ఓవరాల్ గా విగ్రహం గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఓవరాల్ గా విగ్రహం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందని అయితే చూద్దాము. అయితే మనం ప్రజెంట్ చూసినట్లయితే కనుక 7 చేతులు అంటే ఇటుపక్క మనకి లెఫ్ట్ సైడ్ 7 చేతులు రైట్ సైడ్ 7 చేతులు అలాగే 7 తలలతో అయితే మనకి వినాయకుడు విగ్రహం అయితే కనిపించబోతుంది తొందరలోనే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక రాడ్లతో అన్ని వెల్డింగ్ అయితే చేయడం అయితే అయిపోయింది. అంటే విగ్రహానికి బొజ్జ కూడా చూడొచ్చు మనం. అంటే ఇప్పుడు పొట్ట దగ్గర చూసుకున్నా గానీ చాలా అద్భుతంగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ చేతిలో లడ్డు పెడతాం కదా ఆ చేతి కూడా కంప్లీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గడ్డితో పాటు ఇలా ఇంకా ఏంటంటే మనకి ఏదైతే మట్టి ఇంకా ఏదైతే ఆ లప్పం కూడా ఉంటుందో సో అవన్నీ ఇంకా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. సో ఇంకా టైం పట్టొచ్చు అని అయితే అంటున్నారు. చాలా టైం పట్టొచ్చు. అలాగే 7 చేతులు అలాగే 7 తలలు అయితే మనకి ఇక్కడ అయితే అయిపోయినట్లయితే కనిపిస్తుంది. సో మనకి ఇంకా రైట్ సైడ్ లో అయితే అక్కడ శ్రీనివాస కళ్యాణం అయితే రాబోతుంది. ఇంకా ఇక్కడ మనకి పోస్టర్ చూసుకుందాం ఒకసారి ప్రజెంట్. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే పోస్టర్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనం పోస్టర్ చూసుకున్నట్లయితే కనుక 7 తలలతో అద్భుతంగా అయితే ఇక్కడ రాబోతున్నారు. సో మనకి ఈ ఇయర్ అయితే మహాశక్తి గణపతి అనే మనకి ఈ ఇయర్ అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఇక్కడ అయితే కనిపించబోతున్నారు. మనకి విగ్రహం అయితే 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో మనకి ఈ ఇయర్ తో మనకి అంటే 1854 నుంచి ఈ ఇయర్ తో 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 70 ఫీట్లతో అయితే
తయారు చేస్తున్నారు ఇక్కడ అయితే ఆ విగ్రహాన్ని. సో చూడొచ్చు. అయితే మనకి ప్రజెంట్ ఇక్కడ విగ్రహం వచ్చేసి అయితే ఒక విగ్రహం ఉండి 7 తలలు కూడా చూసుకోవచ్చు. అంటే మనకి అక్కడ ఆ రాముడు కానివ్వండి, అలాగే శివుడు కానివ్వండి, అట్లా ఒక 7 తలలు అయితే ఉన్నాయి. ఇటు పక్కన చూసుకుంటే గనక మనకి పార్వతి, లక్ష్మి, సరస్వతి అలా కనిపిస్తున్నారు. అలాగే కింద చూసుకున్నట్లయితే రాముడు స్వయంగా అయోధ్యలో ఎలా అయితే ఉంటారో బాలరాముడు సేమ్ అదే విధంగా అదే కలర్ లో అదే విధంగా అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కనుక రాహువు కేతువు కూడా మనం ఈ విగ్రహాలు అయితే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారో. అలాగే మనకి 7 తలలతో అంటే మన విగ్రహం గణేశుడి విగ్రహం చూసుకుంటే కనుక 7 తలలతో కనిపిస్తున్నాం. అలాగే పాము కూడా 7 తలల పాముతో అయితే పైన పడగ ఎత్తి ఇలా తయారు చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కనుక శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారు. అంటే సేమ్ మనకి గుడిలో ఎలా అయితే అలానే కనిపిస్తున్నారు. అదే విధంగా మనము ఓవరాల్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక శ్రీనివాస కళ్యాణం. సో శ్రీనివాస కళ్యాణం కూడా చాలా అద్భుతంగా అయితే దర్శించనున్నారు. సో చాలా బాగా తయారు చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం పోస్టర్ లో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే తయారు చేస్తున్నారు. అంటే రైట్ సైడ్ లో శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా లెఫ్ట్ సైడ్ లో అయితే శివ పార్వతుల కళ్యాణం అయితే చాలా అద్భుతంగా అయితే తయారు చేస్తున్నారు. సో అదే విధంగా ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో పాటు కొందరు కమ్యూనిటీ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము ముందుగా అయితే. సో ప్రజెంట్ అయితే మనతో పాటు ఇక్కడ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. సో ఎలా జరుగుతున్నాయి అంటే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి? చూడండి, మొత్తానికి వెల్డింగ్ బాక్స్ మరొక 4 రోజులు కంప్లీట్ అవుతాయి. చాలా పెద్ద విగ్రహము, 70 అడుగుల విగ్రహము. దాంతో పాటు మనం ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా చాలా పెద్ద ఉంది. శ్రీనివాస కళ్యాణము, అదే విధంగా మరి శివపార్వతుల కళ్యాణము. మరి మీరు చూసినట్టయితే సప్తముఖ శక్తి మహావినాయకుడు కడత దర్శనపోతా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అందరూ అయోధ్య వెళ్లి మన బాలరాముని చూడలేరు కాబట్టి ఆ బాలరాముని కూడా మనం ఇక్కడనే తెచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో మరి బాలరాములో కూడా అక్కడ ఏ విధంగా ఉంటుండే బాలరాముడు ఆ విధంగా ఇక్కడ మనం రెడీ చేయబోతా ఉన్నాం. అదే విధంగా రాహుకేతు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ విగ్రహాలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా ఇవన్నీ విగ్రహాలను పూజించే వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని ఒక ఆలోచనతోనే ఈ విగ్రహాలు అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. మరి పన్ను దాదాపు 100 మంది పైన కళాకారులు ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారన్నమాట. మరొక వినాయక చవితి నాగూరు కూడా చాలా అంటే మనకి ముంబై నుంచి అక్కడ ఇంకెక్కడెక్కడ నుంచి చాలా మంది డిజైనర్స్ కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది. ఎలా జరుగుతుంది చూడండి, తమిళనాడు నుంచి ఒక 15 నుంచి 18 మంది వచ్చారు. మరి అదే విధంగా ఒరిస్సా నుంచి వచ్చారు, కలకత్తా నుంచి వచ్చారు. దాంతో పాటు మీరు చూసినట్టయితే నర్సయ్య అనే టీం వాళ్ళు హెల్ప్ గా పనిచేస్తా ఉన్నారు. కలకత్తాలో ఫినిషింగ్ చేస్తా ఉన్నారు అనమాట. చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. మనకు ఒక వారం 10 రోజుల భగవంతునికి అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత కూడా విగ్రహాలు అనేది మనకు టైం ఉన్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా స్పీడ్ గా అవుతుంది. వర్క్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. ఈసారి కూడా 7 తలలతో అయితే రాబోతున్నారు, అంటే దర్శనం ఇవ్వబోతున్నారు వినాయకుడు అయితే. ఆ 7 తలలు ఏంటి అంటే ఇంకా చూడండి, మన ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ మహాశక్తి వినాయకునిగా మనకు వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సప్తముఖ ఎందుకంటే 70 సంవత్సరాలు 70 అడుగుల ఒక ఆలోచనతో మనము వినాయకుడు రెడీ చేస్తా ఉన్నాము. మీరు చూసినట్లయితే శివ పార్వతులు, మరి మన మహావిష్ణువు, లక్ష్మి, బ్రహ్మ, సరస్వతి అనే ఒక ఆలోచనతో పోతా ఉన్నాం అనమాట. 14 చేతులు అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుందండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు విగ్రహం పోస్టర్ రిలీజ్ కావచ్చు, విగ్రహం రెడీ అయిన తర్వాత కూడా భగవంతుడు చాలా సుందరంగా కనబడతాడు. అయోధ్యలో చూడలేకపోయామని బాధపడ్డాము, కానీ ఇక్కడ మీరు స్వయంగా తయారు చేయించి మరి మాకు దర్శనం ఇవ్వబోతున్నారు. దానికి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాము. అదండి భగవంతుని ఆశీర్వాదం అండి. ఏం లేదు, ఇంకా మంచిగా రెడీ చేస్తాం. ఆ పోస్టర్ ఏ విధంగా దానికంటే మంచి అందంగా రెడీ చేస్తాం. ప్రతి సంవత్సరము ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చూస్తున్నారు. అంటే వినాయకుడి అప్పుడు మనకి ఆ 9 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 9 రోజులు అసలు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే చూస్తున్నారు. మరి ఇయర్ ఎలా ఉండబోతున్నారు? ఖచ్చితంగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే రెడీ చేస్తుండే అన్ని రకాలుగా ప్రభుత్వం గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మరి అదే విధంగా మీరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, ముఖ్యంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, కృష్ణ యాదవ్ అన్న గారు, వీరందరి సహకారంతో ఇంకా ఇంతకుముందు ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తామో ఇంకా మంచి ఆర్గనైజ్ చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని టన్నుల వరకు ఇది అయ్యి ఉండొచ్చు అండి? అంటే సుమారు మనకి 20 టన్నుల పైన స్టీల్ అనేది ఖర్చు అయింది అనమాట ఇప్పటిదాకా. అంటే ఫ్యాబ్రికేషన్ ఏంటంటే పెద్ద వినాయకుడు 70 సంవత్సరాలు కదా, 70 అడుగులు కాబట్టి దాని తగ్గట్టు అన్ని రకాలుగా మెజర్మెంట్స్ తోని క్యాల్కులేషన్ తోని ఆ స్ట్రక్చర్ అనేది రెడీ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని ఆర్గనైజ్ మొత్తం సందీప్ రాజ్ గారు మామే ఉంటారు, శిల్పి రాజేందర్ గారు ఉంటారు. వీరందరూ అండర్లో అన్ని ఆర్గనైజ్ అవుతా ఉంటాయి అనమాట.
చూసారు కదా ఇక్కడ అంటే ఒక మనం స్టీల్ ఐరన్ అవి చూసుకున్నా గానీ 20-30 టన్నులు కి దాటి పైగా అయితే ఉన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అంటే ఆ, మనకి ఓవరాల్ గా విగ్రహం అయితే ఇలా ఉండబోతుంది అనమాట. విగ్రహం వచ్చేసి మనకి ఇలా ఉండబోతుంది. సో అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ దేవుడు మాత్రం అంటే ఒక ఓన్లీ ఒకటే విగ్రహం ఒకటే తలతోనైతే దర్శనం ఇచ్చారు. సో ఈ ఇయర్ అయితే మనకి 7 తలలతో అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము అంటే పక్కన రాహు కేతు కానివ్వండి, బాలరాముడు కానివ్వండి, ఆయన ఇలాగే ఇక్కడ మనకి శివ పార్వతుల కళ్యాణం కానివ్వండి, శ్రీనివాస కళ్యాణం అని ఇట్లా ప్రతి ఒక్క విగ్రహం మంచిగా దర్శనం ఇవ్వబోతున్నారు. సో మనం అయితే చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే తయారు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు అంటే చాలా ఎక్కడెక్కడ నుండి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంటే డిజైనర్స్ కానివ్వండి, వెల్డింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, అలాగే అంటే మనకు అక్కడ లప్పం పెట్టే వాళ్ళు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ తో అయితే వెళ్తున్నారు. చాలా అద్భుతంగా అయితే తయారు చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మరిన్ని వీడియోలు అయితే చూపిస్తాను. అంటే ఇంకా లేటెస్ట్ మనకి ఇంకా అంటే ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇంకా చాలా బాగా అయితే మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు కొంచెం ఆ కట్టెలు ఉండడం వల్ల ఆ రాడ్లు ఉండడం వల్ల అయితే మనకి ఏం అర్థం అవ్వట్లేదు. అంటే విగ్రహం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే పోస్టర్లు అయితే చూపించాను కదా, అదే విధంగా అయితే ఉండబోతుంది. కానీ ఇంకా చాలా అద్భుతంగా అయితే రాబోతుంది. మరో వీడియోలో లేటెస్ట్ గా అయితే చూద్దాము. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.